వీక్షక బాంధవులందరికీ విజయదశమి పర్వదిన శుభాశిస్సులు, శుభాకాంక్షలు. వసుదైవ కుటుంబకం, వరల్డ్ ఈజ్ మై ఫ్యామిలీ అంటూ శ్రీకృష్ణ పరమాత్మల వారు ప్రపంచమంతా మనదే, మన కుటుంబం అంటూ ఈరోజు విజయదశమిని ఆచరించిన రోజుల ప్రయుక్తంగా మనము కూడా విజయదశమిని ఆచరిస్తూ ఉన్నాం. ఇక్కడ విజయదశమి అంటే మన జీవితంలో విజయాన్ని పొందడానికి ఒక అద్భుతమైన దారి, ఒక పర్వదినము అని దీన్ని ఆచరిస్తూ ఉన్నాం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం 3 యుగాల్లో కూడా ప్రతి ఒక్క దైవ పురుషులు ఈ ఒక విజయదశమి వ్రతాన్ని ఆచరించినట్టు మనకి ఈ విధాలుగా దంతకథలు లభిస్తాయి. మరియు సనాతన ధర్మంలో ఇతిహాసం కూడా ఉంది. అయితే ఈ మైథాలజీ ప్రకారం విజయదశమి రోజు విశేషంగా అమ్మవారిని పూజించేది ఎందుకు, మరియు విజయదశమి రోజు ఎటువంటి పూజల్ని ఆచరిస్తే ఎటువంటి పుణ్యఫలం ప్రాప్తిస్తుంది, దాని వెనుక ఉన్న మర్మం ఏంటి అనే విషయాన్నిటిని కూడా తెలుసుకుందాం. ముందుగా వీక్షక బాంధవులందరికీ కూడా మరొక్కసారి విజయదశమి శుభాకాంక్షలు, శుభాశిస్సులు. ప్రత్యేకంగా గత 9 రోజులు నవరాత్రుల్ని ఆచరించి నవరాత్రుల్లో అమ్మవారి అనుగ్రహం పొందుతూ మనతో పాటు ఉన్న ప్రియా కూడా విజయదశమి శుభాకాంక్షలమ్మ. ధన్యవాదాలు గురుజీ. ఇక ఈరోజు మనమందరూ కూడా విజయదశమి వ్రతం గురించి కాస్త తెలుసుకుందాం. విజయదశమి రోజు విశేషంగా గణపతి పూజ, తదుపరి శమీవృక్షము పూజ. ఈ శమీవృక్షము పూజ అయిన తర్వాత దుర్గాదేవిని పూజిస్తారు. ఎందుకు అనగా మనకి పురాణాల ప్రకారం, కాళీ పురాణ ప్రకారం విశేషంగా గత 9 రోజులు అమ్మవారు ఈ ఒక రాక్షసుల పైన యుద్ధం చేసిన తర్వాత తదుపరి ఈ ఒక 10వ రోజు దేవతలందరూ కలిసి కృతజ్ఞత తెలియచేశారు. ఆ కృతజ్ఞత ఎందుకు తెలియచేశారు, ఇవన్నీ కూడా ఈరోజు మనం విశేషంగా సువాసిని పూజ, ప్రతిరోజు కుమారి పూజని చూసాం. అయితే దశమి రోజు సువాసిని పూజ అంటే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతిని ప్రత్యేకంగా దేవతలు పూజిస్తారు. ఈ దేవతలు ఎందుకు పూజిస్తారు అనే దానికి చాలా పెద్ద ఇతిహాసం ఉంటుంది. దాన్ని సంక్షిప్తంగా మనము తెలుసుకోవాలి అంటే ఆ ఒక 9 రోజులు కూడా అమ్మవారు ప్రపంచం గురించి యుద్ధం చేసి ఆ దేవతల్ని రాక్షసుల నుంచి రక్షింపచేస్తుంది. ఆ కారణంగా అమ్మవారిని విశేషంగా పూజించాలి అంటూ ఆ దుర్గా స్వరూపమైన విష్ణుమాయ అనే దేవికి పూజించడానికి ప్రయత్నించినప్పుడు ఆ విష్ణుమాయ దేవి తెలియచేస్తుంది, నా ఒక్కరి వల్ల ఈ ఒక యుద్ధం సాధ్యం కాలేదు. నాలో ఉన్న త్రిశక్తులు అంటే నేనే దుర్గా అయ్యున్నాను, నేనే లక్ష్మి అయ్యున్నాను, నేనే సరస్వతి అయ్యున్నాను. జ్ఞానంతో, ధైర్యంతో, సహనంతో యుద్ధం చేశాను. అందుకే ఈరోజు ఈ ఒక విజయం ప్రాప్తింది. ఈ విజయం నాది కాదు, మీది అని సాక్షాత్ ఆ ఒక దేవి తెలియచేయడం వలన అప్పుడు ఆ సమయంలో ఆ దేవి 3 రూపాలుగా మారుతుంది. ఆ 3 రూపాలే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఆ ముగ్గురికి ఆ ఒక సకల దేవతలు, సకల గ్రహాలు అందరూ వచ్చి పూజ చేస్తారు. ఆ పూజకి ప్రతిరూపంగా మనము ఈరోజు 3 చిన్నారులకి మహాకాళి అంటూ ఒకరిని, మహాలక్ష్మి అంటూ ఒకరిని, మహాసరస్వతి అంటూ మరొకరిని, ముగ్గురిని ఈరోజు మనము పూజని ఆచరిస్తాము. ఆ పూజని వీక్షిస్తే సాక్షాత్ త్రిశక్తి స్వరూపులైన అమ్మవార్లకి పూజింప చేస్తే ఎటువంటి ప్రతిఫలమో, సాక్షాత్ అమ్మవారిని ఎన్నో సంవత్సరాలు ధ్యానం చేసి తపస్సు చేస్తే ఆ అమ్మవారు అటువంటి రూపాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. అటువంటి అమ్మవార్లని ఆ ఒక్క చిన్నారుల రూపంగా మనం పూజించడం వల్ల ఎన్నో సంవత్సరాలు తపస్సు ఆచరించిన ప్రతిఫలం మనకి ఈరోజు ప్రాప్తించబోతుంది. చూసే భక్తులందరికీ కూడా ఆ ఒక్క పూజా ప్రతిఫలం ప్రాప్తించాలని మేము సంకల్పం చేసి ఈరోజు పూజని ఆచరిస్తున్నాం. దానికోసం ఎదురు చూడండి. ఇక అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా దేవతలందరూ కూడా ఈ రూపంలో అమ్మవారిని పూజ చేశారు.
అనగా కృతయుగంలో దేవతలందరూ ఆచరిస్తే త్రేతాయుగంలో శ్రీరాముల వారు మరియు సీతాదేవి ఈ రూపాన్ని ఆచరించారు విజయదశమి రోజు. అందుకే అది విజయదశమి అయింది. అదైన తర్వాత ఇదే విజయదశమి రోజు సాక్షాత్ ఎంతో మంది దేవతలు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు. మనం కూడా ఈరోజు ఈ ఒక దేవతని ఈ విధానంగా పూజించి అర్చించి ఆరాధిద్దాం. ముందుగా మహాగణపతిని పూజ చేసి తదుపరి శమీవృక్షపు పూజ ఆచరిద్దాం. ఈ శమీవృక్షపు పూజ ఎందుకు ఈరోజు అంటే ఇక్కడ మనకి కృతయుగము మన ముందొస్తుంది, అంతేకాకుండా ద్వాపర యుగము మనకి గుర్తొస్తుంది. కృతయుగంలో ఒక విశేషమైన గురుకులం, ఆ గురుకులంలో గురువులు ఎంతో మందికి విద్యాదానం చేస్తూ ఉంటారు. అక్కడికి చిన్న వయసులోనే ఒక బాలకుడు విద్యాభ్యాసాన్ని నేర్చుకోవడానికి ఆ గురుకులానికి వస్తారు. ఆ గురుకులంలో సాక్షాత్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ప్రతిరూపమైన గురుదేవులకి ప్రతిరోజు కూడా పూజిస్తూ ఆరాధిస్తూ ఆ గురువులతో అపారమైన విద్యని పొందుతారు. అయితే అతను ఎన్నో సంవత్సరాలు విద్యని పూర్తి చేసుకున్న తర్వాత ఆ విద్యార్థులందరూ కూడా ఇక వాళ్ళ గ్రామాలకి వెళ్ళి తల్లి తండ్రిని చూసుకునే దాంట్లో బాధ్యత వహించాలి. అప్పుడు అందరూ కూడా వాళ్ళు విద్యాపారంగతులయ్యారు, ఇక మీరు మీ గ్రామాలకి చేరుకొని మీ తల్లి తండ్రుల్ని కుటుంబ బాధ్యతని స్వీకరించండి అని గురు ఆదేశం వరకు వాళ్ళందరూ వెళ్తూ ఉంటే ఒక శిష్యుడు మాత్రం, గురుగారు నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను, ఇక్కడికి వచ్చిన తర్వాత మీ కృప వల్ల నాకు ఇంత మాత్రం జ్ఞానం ప్రాప్తించింది. అయితే మీరు మహాజ్ఞానులు, మీలో ఉన్న జ్ఞానం మాలో ఉదయించింది. అయితే గురు దక్షిణ లేకుండా మా విద్య ఫలించదు కదా గురువుగారు, అందువలన దయచేసి మీకు ఏం కావాలి అని కోరుకుంటున్నారో తెలియచేస్తే మా గురు దక్షిణ ఏదో కష్టపడి తెచ్చిస్తాను స్వామి అనంగానే అప్పుడు ఆ గురువుగారు నవ్వుతూ, ఏమొద్దు నాయన, నువ్వు క్షేమంగా ఇల్లు చేరుకో, లోక కళ్యాణం కోసం బతుకు, నాకు అదే గురు దక్షిణ అంటే, లేదు స్వామి, ఎందుకో మీ మాటలు నా మనసుకి ఊరటమి ఇవ్వట్లేదు, దయచేసి ఏదో ఒకటి అడిగితే నేను ఎంత కష్టమైనా సాధించి మీకు అప్పచెప్పి నేను వెళ్తాను స్వామి అనగా అప్పుడు ఆ గురువుకి కోపం వస్తుంది. ఆ సమయంలో ఒక పని చెయ్యి, నువ్వు గురుదక్షిణ ఇయ్యాలి అనుకుంటున్నావు కదా, అయితే ఈ ఆశ్రమము ఎంతుందో ఈ ఆశ్రమం మొత్తానికి బంగారు అయిపోవాలి, బంగారు మొత్తం నిండిపోవాలి, ఆశ్రమం మునిగిపోవాలి, అంత బంగారు నాకు ఇచ్చి వెళ్ళు అనగానే ఆ విద్యార్థి నవ్వుతూ ఆనందంతో, గురువుగారు మీ ఆశీస్సులు ఉన్నాయి, నాకు మీరు ఆశీస్సులు ఇచ్చేశారు, మీ ఆదేశము అయిపోయింది, ఖచ్చితంగా నేను తెచ్చిస్తాను, మీ ఆశీస్సులు నాకు కావాలి అని చెప్పి శిరసాష్టాంగ నమస్కారాన్ని వేసి అక్కడి నుంచి బయలుదేరుతాడు. బయలుదేరి అతను ఇంటికి వెళ్ళాడు. ఏదైతే రాజ్యం ఉంటుందో ఆ రాజ్యంలో మహారాజు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, స్వామి నేను ఇటువంటి గురుకులంలో వేదభ్యాసం చేసుకున్నా, అయితే నా గురువు నాకు అపారమైన విద్యని ప్రసాదించాడు, ఆ విద్యతో నేను జీవించగలను, అయితే మాకి గురు దక్షిణ నేను ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, ఆ గురు దక్షిణ నేను మా గురువుకి అందించాలి, దానికి మీ సహాయం కావాలి అని అడుగుతాడు. అలా అడగంగానే ఆ మహారాజు ఏమి ఆలోచించకుండా, అయ్యో బ్రాహ్మణుడు జ్ఞాని అంటున్నాడు, గురుదక్షిణే కదా గురువులకి, అది మనం ఇచ్చేద్దాం, దాన్ని తీసుకెళ్ళి గురువులకి అప్పచెప్తే సరిపోతుంది అని, అలాగే విప్రమోత్తమ బ్రాహ్మణ, ఖచ్చితంగా మీ గురువు గారికి ఏ దక్షిణ కావాలో అది నేను నీకు గౌరవధనంగా సమర్పించుకుంటా, నువ్వు తీసుకెళ్ళి ఇచ్చేయి అనంగానే అప్పుడు, క్షమించండి స్వామి, మా గురువుగారు అడిగినది దక్షిణ విధానంగా దాన విధానంగా, మీరు నాకు ఇచ్చే దక్షిణ సరిపోతుందో లేదో నాకు తెలియదు, మా గురువుగారు చెప్పారు వాళ్ళకి దక్షిణ రూపంగా ఆ ఒక గురుకులం ఎంతుందో ఆ గురుకులంలో ఆ బంగారుతో మునిగిపోయేంత బంగారు కావాలంట అనంగానే ఆశ్చర్యపోతాడు ఆ మహారాజు. నేను ఇప్పుడే వాగ్దానం చేసేసాను, ఈ వాక్కుని తప్పిస్తే ఈ మహారాజయ్యుండి వాగ్దానాన్ని ఇచ్చిన తర్వాత తప్పించుకున్న ఒక అగౌరవం నాకు వచ్చేస్తుంది, అందువలన ఈ నా కీర్తి ప్రతిష్టలకి
ఎప్పటికీ కూడా మాకి ఎటువంటి హాని ఎటువంటి చెడు జరగకూడదు, అందువలన ఏదైనా కష్టపడి ఇతనికి ఖచ్చితంగా దీన్ని సహాయం చేయాలి అని మనసులోనే ధ్యానం చేస్తాడు. అలా చెయ్యంగానే ఇందులో ఏదో మర్మం ఉంది అని తెలుసుకొని, సరి బ్రాహ్మణోత్తమ, నువ్వు నాతోరా, కుబేరుడిపై యుద్ధం చేసి ఆ యుద్ధంలో గెలిచిన ప్రతి ఒక్క నాణ్యాన్ని తీసుకెళ్ళి మీ గురువు గారికి అప్పచెప్పుదువు అని చెప్పి ఆ బ్రాహ్మణోత్తమని జతలో తీసుకొని కుబేరుడి దగ్గరికి యుద్ధానికి వెళ్తాడు ఆ మహారాజు. అప్పుడు కుబేరుడి దగ్గరికి యుద్ధానికి వెళ్తే కుబేరులపై యుద్ధం చేయడానికి మహారాజు వచ్చారు అని వర్తమానం పంపిస్తారు. కానీ ఆ రోజు రాత్రి ఆ కుబేర వాసస్థానం ఏదైతే ఉంటుందో ఆ వాసస్థానానికి కాస్త దూరంలో శమీవృక్షాల మహారణ్యం ఉంటుంది. ఆ మహారణ్యంలో వీళ్ళందరూ పడుకోవడానికి అందరూ వ్యవస్థ చేసుకుంటారు. ఆ వర్తమానం తెలిసిన కుబేరుడు ఇలా కళ్ళు మూసుకొని ఆలోచిస్తే, అసత్యం పలకని మహారాజు, అపర విద్యని పొందిన ఒక భక్తుడు మరియు గురు ఆజ్ఞ, ఈ 3 శక్తులు ఒకటై రేపు నాపై యుద్ధానికి వస్తుంది, ఇందులో నేను ఓటమి అనుభవించేస్తాను, వీళ్ళకి ఏం కావాలో తెలుసుకొని దాన్ని ఇచ్చేద్దాము అని అతను జ్ఞానంతో చూస్తే వచ్చినది ఎందుకు లోక కళ్యాణం కోసం అని తెలుస్తుంది. తెలివంగానే అరే బంగారు కోసమే కదా వీళ్ళు వచ్చినది, ఆ బంగారు వాళ్ళకి ఇచ్చేస్తే యుద్ధమే జరగదు కదా అని తెలుసుకొని ఆ కుబేరుడు శమీవృక్షాల అరణ్యాన్నే బంగారు అరణ్యంగా మార్చేస్తే ఆ శమీవృక్షంలో ప్రతి ఆకు బంగారంగా మారిపోతుంది. అంటే ఈ ఒక ఆకులు ఏదైతే ఉంటాయో శమీవృక్షంలో ఆకులు, ఇవన్నీ బంగారుగా మారిపోతుంది. అందుకే శమిని బంగారము అని కూడా అంటారు కొన్ని ప్రాంతంలో. అలా బంగారంగా మారిపోతే వీళ్ళందరూ నిద్రించడానికి ఆలోచిస్తూ ఉంటేనే ఈ వృక్షాల్లో ఉన్నవన్నిట్లో కూడా ఒక విధమైన గజ్జల శబ్దం వస్తుంది. ఏంటి ఇటువంటి శబ్దము అని ఆ వృక్షాల్ని చూస్తే అందులో స్వర్ణము బంగారం ముద్రికల రూపంగా కనబడుతున్న ఆకులు కనబడితే ఇక దాన్ని కళ్ళు మూసుకొని ఆ మహారాజు కుబేరుని వైపు ఆలోచించంగానే కుబేరుడు ఇలా చేశాడు అని చెప్పి తెలుసుకొని గురు శిష్యుని పిలిచి, ఇదిగో నీ సంకల్పం సిద్ధించింది, మీ గురు అనుగ్రహం వల్ల ఈరోజు ఈ వనమంతా కూడా బంగారు వనమైపోయింది, ఇక ఈ దీంట్లో ఉన్న బంగారాన్ని తీసుకెళ్ళి మీ గురుగారికి అప్పచెప్పు అనగానే ఆ ఒక అరణ్యాన్ని చూస్తే మహా బంగారు పర్వతమైపోయి ఉంటుంది. ఆ సమయంలో ఆ గురుగారిని తెలుసుకొని, గురుగారు మీకు కావాల్సిన బంగారం ఎక్కడుంది, కానీ ఇక్కడి నుంచి నేను తీసుకెళ్ళడానికి నాకు కష్టం అవ్వచ్చు, కానీ మిమ్మల్ని ఇక్కడికి నేను తీసుకువస్తాను అని చెప్పి ఉదయాన్నే కాస్త ఆ శమీవృక్షపు పత్రాన్ని కాస్త తీసుకెళ్ళి గురు పాదాలకి అభిషేకం చేసి నమస్కరించి, గురుగారు ఇది శమీ బంగారపు ముద్రికలు, వీటిని స్వీకరించి ఈ ఆశ్రమము మునిగే అంత బంగారు అరణ్యంలోనే ఉంది, దాన్ని వచ్చి స్వీకరించాలి మీరు అనగానే ఆ ఒక గురువు ఇలా కళ్ళు మూసుకొని తన యోగ దృష్టితో చూస్తే నడిచిన అంత కూడా తెలుస్తుంది. అప్పుడు సంతోషించి, నిన్ను మెచ్చుకుంటున్నాను, ఇక నీకు సర్వము విజయమే, ఆ బంగారు వృక్షాల అరణ్యాన్ని నేను స్వీకరిస్తున్నాను అని చెప్పి ఆ ఒక శిష్యుడికి ఆశీర్వాదం చేస్తాడు. తదుపరి ఆ గురుగారు తన కమండలంలో నుంచి నీరు తీసుకొని ఆ ఒక మంత్రాన్ని చదివి అక్కడ అర్ఘ్యం వదిలేస్తాడు, దాన్ని స్వీకరించినట్టు. తదుపరి అవి యథాశక్తి వృక్షాలు అయిపోతాయి. కానీ ఇక్కడ జరిగిన వృత్తాంతం అంతా మనం తెలుసుకునేదైతే విజయదశమి రోజే ఈ ఒక శమీవృక్షం బంగారు వృక్షంగా మారింది అనే దాని వలన ఈ ఒక శమిని మనం పూజించి ఈ ఆకులని తీసుకెళ్ళి లక్ష్మీదేవికి అలంకరిస్తారు ఈరోజు. ఎందుకు అంటే చాలామంది పేదలు ఉంటారు, చాలామంది కష్టాల్లో ఉంటారు, దేవుళ్ళకి బంగారాన్ని అలంకరించి పూజించాలి అని శాస్త్రం ఉంది. ఎందుకంటే నరుద్రో రుద్ర అర్చయత్, నా లక్ష్మి లక్ష్మి అర్చయత్ అని. అంటే మనము లక్ష్మిని పూజించాలంటే లక్ష్మీదేవి ఎలా అలంకరించుకో ఉంటుందో అదే విధానంగా మనము కూడా శుభ్రమైన వస్త్రాలు ఆభరణాలు పసుపు కుంకుమతో శోభితులై అమ్మవారిని పూజిస్తే ఆ అమ్మవారు ఆశీస్సుల్ని అందిస్తుంది. ఎవరైతే
చినిగపైన వస్త్రాలని కానీ శుభ్రత లేని వస్త్రాల్ని ధరించి ఎటువంటి ఆభరణాలు మాంగల్యము ఇటువంటివి ధారణ లేకుండా మనం పూజిస్తే, మనం ఎలా పూజిస్తున్నామో నువ్వు అలాగే ఉండు సంతోషంగా అని ఆశీర్వాదం చేస్తుందే కానీ ఖచ్చితంగా అటువంటివి మనకి ప్రాప్తించవు. అందువలన మన సంప్రదాయంలో ఇలా పూజించాలి అని వేదం చెబుతుంది. ఆ విధానంగా పూజించాలి అంటే మన దగ్గర ఆభరణాలు ఉండవు. అందుకోసమే అమ్మ నా శక్తి ఈ ఒక శమీపత్రం, దీన్ని ఆభరణంగా స్వీకరించు, నన్ను ఆశీర్వాదించు అని ఈరోజు అమ్మవార్లకి ఈ శమీపత్రాలతో లక్ష్మీదేవికి పూజిస్తే వచ్చే సంవత్సరం లోపు మీ ఇంట్లో ఆభరణాలతో మీరు అలంకరించుకొని మీరు పూజించే శక్తి ఆ మహాలక్ష్మి ఇస్తుంది. అంత గొప్ప రోజు ఈ రోజు. అంతేకాదు ఇదే రోజు సాక్షాత్ శ్రీరాముల వారు విజయాన్ని పొందిన రోజు ఈ రోజే. అందువల్ల దేవతలందరూ కూడా విజయదశమికి దేవ విజయదశమి అని కూడా ఈ పేరు, దేవ విజయోత్సవం అని ఈరోజు దేవతలు కూడా పూజిస్తున్నారు. అందువలన ఆ సంప్రదాయం మనలో కూడా వచ్చింది. ఇక సంకల్పంతో మనమందరూ కలిసి చక్కగా గణపతి సమీవృక్షం దుర్గా పరమేశ్వరిని పూజించే యోగం మనకి ఈరోజు ప్రాప్తించింది. మనమందరూ కూడా కూర్చున్న చోట మీరు మీ ఇంట్లో కూర్చొని చూస్తూ ఉండండి. మీ పేరున మేము ఇక్కడ పూజని ఆచరిస్తాము. ఈ పూజా ప్రతిఫలం మీకు ప్రాప్తిస్తుంది. ఖచ్చితంగా మీ జీవితంలో ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా విజయోత్సవం జరుపుకోవాలని నేను సంకల్పం చేసి పూజని ప్రారంభిద్దాం. అయితే ముందుగా ఈరోజు మనమందరూ కూడా మంత్రబలంలో ఓం దోం దుర్గాయే నమః అనే నామాన్ని జపిస్తూ ఉండండి. ఇక పూజని ప్రారంభిద్దాం. వీక్షక బాంధవులందరూ కూడా ఇక పూజని ప్రారంభిద్దాం. ముందుగా గణపతి సమీవృక్షం మరియు దుర్గాదేవికి పూజించి పంచామృతాభిషేకాలని ఆచరించి తదుపరి మహామంగళారతి నీరాజనాలు స్వీకరించి ఈరోజు సుహాసిని పూజని వీక్షిద్దాం. యోగక్షేమం మన ఇళ్లల్లో, మన జీవితంలో, రాజకీయంలో కావచ్చు, పోటాపోటీలో కావచ్చు, స్పోర్ట్స్లో కావచ్చు, ఏ దాంట్లో అయినా మనకి విజయం ప్రాప్తించాలంటే విజయలక్ష్మి అనుగ్రహం కూడా ఉండాలి. వాళ్ళతో పాటు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అనుగ్రహం కూడా ఉండాలి. ఈరోజు ఎవరైతే పసుపు, కుంకుమ, గంధము ఈ మూటిని కాస్త బియ్యం పిండితో కలిపి 2 ప్రమిదలు చేయాలి. వాటిలో నెయ్యి పోసి 2 వత్తులు వేసి దీపాలు వెలిగించి మన ఇంటి దేవతలకి ఆరతి తీసి, తులసి చెట్టుకి ఆరతి తీసి ఆ దీపాలని తులసి కోట ముందు అలంకరించడం వలన మనకి విజయం ప్రాప్తిస్తుంది. ఎవరైతే కుటుంబంలో విజయోత్సవం కావాలి, నిత్యోత్సవం విజయోత్సవం అవ్వాలి అనుకుంటే వాళ్ళు ఇలా ఆచరించండి. ఖచ్చితంగా మీ అందరి జీవితాల్లో శుభం అనే వెలుగు ప్రాప్తిస్తుంది. గురుజీ, ఇక రేపు ఉదయం ఎటువంటి పూజను ఆచరించాలి? మనము ఈ 10 రోజులు కూడా ప్రతిరోజు పర్వదినంలాగా ఆచరించి వచ్చాం. అయితే రేపు సూర్య ఆరాధనకి చాలా విశేషం. ఎవరైతే ఆరోగ్యాన్ని కోరుకుంటారో, ఎవరైతే సత్సంతానాన్ని కోరుకుంటారో వాళ్ళు రేపు ఉదయాన్నే ఒక జిల్లేడి ఆకుపై కాస్త గోధుమలు పోసి గోధుమ పిండితో 2 ప్రమిదలు చేసి దీపాలను వెలిగించి రేపు ఉదయాన్నే సూర్యదేవుడికి ఆరతి తీసి తదుపరి మన ఇంట్లో ఆ ఒక దీపాల్ని దేవుడి గదిలో ఉంచాలి. ఎప్పుడైతే ఆ దీపాలు కొండెక్కుతాయో ఆ ఒక గోధుమ పిండితో చేసిన ప్రమిదలని చపాతీగా చేసి, అంటే రొట్టిగా కాల్చి ఏదైనా జీవరాశులకి ఇవ్వచ్చు, లేదో ఇంట్లో ఉన్నవారే ప్రసాదంగా కూడా స్వీకరించవచ్చు. ఇలా చేస్తే మీకు ఆరోగ్యానికి మంచిది, మరి కుటుంబ సభ్యులకు కూడా శుభం జరుగుతుంది. రేపు తప్పకుండా ఈ పూజను ఆచరించండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఎంతో మార్పు అనేది వస్తుంది. సాక్షాత్ సూర్య భగవంతుడి అనుగ్రహం మీపై ఉంటుంది.